హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము ఏఆర్ఆర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ లేదా అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ప్రాఫిట్ రితికా రిక్వైర్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రూపీస్ 50 lakhs అండ్ ఈల్డింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ యాజ్ ఫాలోస్. ఇయర్స్ 1, 2, 3, 4, 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ప్రాఫిట్స్ 4 lakhs, 6 lakhs, 10 lakhs, 10 lakhs 40,000, 6 lakhs 40,000. సో మనకి ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చారు ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ అంటే మనము మళ్ళీ డిప్రిసియేషన్ మరియు ట్యాక్స్ చేయనవసరం లేదు, ఆల్రెడీ చేసి ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ 5 years ద ప్లాంట్ కెన్ బి సోల్డ్ ఫర్ రూపీస్ 3 lakhs. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఏఆర్ఆర్. సో ప్లాంట్ కెన్ బి సోల్డ్ ఫర్ 3 lakhs అని అంటే ఇది స్క్రాప్ వాల్యూగా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మెథడ్ ఏంటి? ఒరిజినల్ మెథడ్. సో ఒరిజినల్ మెథడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలని మనకు ప్రాబ్లంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. సో కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనకి ప్రాబ్లంలో 50 lakhs ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్క్రాప్ వాల్యూ 3 lakhs ఇవ్వడం జరిగింది. సో కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 50 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ 3 lakhs మైనస్ చేస్తే 47 lakhs రావడం జరిగింది. ఈ 47 lakhs వచ్చేసి ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ మనము ఏఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 years ప్రాఫిట్స్ మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 5 yearsకి సంబంధించిన ప్రాఫిట్ 4 lakhs ప్లస్ 6 lakhs ప్లస్ 10 lakhs ప్లస్ 10 lakhs 40,000 ప్లస్ 6 lakhs 40,000ని యాడ్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ రావడం జరుగుతుంది. యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs, 6 lakhs, 10 lakhs, 10 lakhs 40 ప్లస్ 6 lakhs 40 ఈజ్ ఈక్వల్ టు 36 lakhs 80,000. సో యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 lakhs 80,000. ఏఆర్ఆర్ ఆన్ ఒరిజినల్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. సో annual average in average net profit after depreciation tax 36 lakhs 80,000. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒరిజినల్ ఆఫ్టర్ స్క్రాప్ వాల్యూ చేసిన తర్వాత ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ 47 lakhs. సో 36 lakhs 80,000 డివైడెడ్ బై 47 lakhs ఇంటూ 100 చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి 80 divided 80 lakhs divide 36 80 lakhs divided by 47 into 100 చేస్తే 78.29. సో 78.29% ఏఆర్ఆర్. దేర్ ఫోర్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 78%. సో ఒరిజినల్ మెథడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ మనం యాన్యువల్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ సెకండ్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ మెథడ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో యావరేజ్ మెథడ్ ఒకసారి చూద్దాము. ఫోర్త్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ డిటర్మైన్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏఆర్ఆర్ ఆన్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ 4 lakhs, వర్కింగ్ లైఫ్ 5 years, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. మనకి ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చారు ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. సో ప్రాఫిట్ డిప్రిసియేషన్ చేయకముందు మరియు ట్యాక్స్ తీయకముందు వచ్చినటువంటి ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో మనము డిప్రిసియేషన్ చేయాలి
ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇయర్స్ వచ్చేసి 1 2 3 4 5, ప్రాఫిట్ 1,90,000, 1,60,000, 1,80,000, 1,50,000. ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ 40,000, స్క్రాప్ వాల్యూ కూడా ఇవ్వడం జరిగేది. అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 12,000 అండ్ ట్యాక్స్ రేట్ 50%. సో మనకి క్లియర్గా మనకి వర్కింగ్ అది అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చారు, స్క్రాప్ వాల్యూ ఇచ్చారు, అదేవిధంగా ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రాబ్లం వస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఈ యొక్క ప్రాఫిట్స్ ఫస్ట్ నంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ప్రాఫిట్ తీసుకోవాలి, ప్రాఫిట్ తీసుకున్న తర్వాత డిప్రిసియేషన్ చేయాలి, డిప్రిసియేషన్ చేసిన తర్వాత ట్యాక్స్ డిడక్షన్ చేయాలి, ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ రావడం జరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత మనము నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ డివైడ్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాసెస్ అది. సెకండ్ ప్రాసెస్ ఏంటి అని అంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది అని అంటే ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 2 ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ స్క్రాప్ వాల్యూ చేస్తే మనకి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరుగుతుంది. ఒకసారి ఫార్ములా చూడండి. సో ఈ ఫార్ములా యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 2 ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ స్క్రాప్ వాల్యూ చేస్తే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరుగుతుంది. సో ఇది సెకండ్. ఫస్ట్ మనము డిప్రిసియేషన్ ట్యాక్స్ చేయాల్సి ఉంటుంది. సొల్యూషన్ చేద్దాము. సో ఫస్ట్ మనకి డిప్రిసియేషన్ ఎలా వస్తుంది అంటే డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 5 ఇయర్స్. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 4 lakhs, స్క్రాప్ వాల్యూ ఎంత 40,000, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత 5 years. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేస్తే మనకి డిప్రిసియేషన్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి 4 lakhs minus scrap value 40,000 divided by 5 years చేస్తే 72,000 డిప్రిసియేషన్. సో ఇది స్ట్రైట్ లైన్ మెథడ్గా మనం తీసుకోవాలి. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి స్ట్రైట్ లైన్ మెథడ్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. 72,000 డిప్రిసియేషన్ ఫర్ 5 years మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి క్లియర్గా అర్థమైపోయేది. సో డిప్రిసియేషన్ 72,000 ఇవ్వడం వచ్చేది. సో ఈ 72,000 డిప్రిసియేషన్ మనము 5 yearsకి కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ 72,000, సెకండ్ ఇయర్ 72, థర్డ్ ఇయర్ 72, ఫోర్త్ ఇయర్ 72, ఫిఫ్త్ ఇయర్ 72. సో డిప్రిసియేషన్ వచ్చాక నెక్స్ట్ ట్యాక్స్ 50% చేయాల్సి ఉంటుంది. సో ట్యాక్స్ 50% ఎలా చేయాలి అని అంటే ఈ 1 lakh ప్రాఫిట్లో నుండి డిప్రిసియేషన్ మైనస్ చేసి వచ్చిన అమౌంట్కి 50% ట్యాక్స్ చేయాల్సి ఉంటుంది. 1 lakh minus 72,000 ఈజ్ ఈక్వల్ టు 28,000. 28,000కి 28,000కి 50% చేస్తే మనకి వస్తుంది 14,000 రావడం జరుగుతుంది. సో 14,000 ట్యాక్స్లో 50% కాబట్టి 14,000 వేయాలి. మిగిలిన 28లో మిగిలిపోయిన 14,000 నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్గా 14,000 చూపించాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమైంది కదా. 1 lakh minus 72,000 చేస్తే 28,000 రావడం జరుగుతుంది. 28,000లో 50% చేస్తే 14,000, రిమైనింగ్ 14,000 నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్లో చూపించాలి. 90,000లో నుండి 72,000 మైనస్ చేస్తే 18,000 రావడం జరుగుతుంది. ఈ 18,000కి 50%
9,000. మిగిలిన 9,000 నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్లో చూపెట్టాలి. 1,60,000 మైనస్ 72,000 చేస్తే మనకి 88,000 రావడం జరుగుతుంది. 88,000 50% వచ్చేసి 44,000. మిగిలిన 44,000 నెట్ ప్రాఫిట్లో చూపెడతాము. 1,80,000 మైనస్ 72,000 ఈజ్ ఈక్వల్ టు 1,08,000. 1,08,000 50% చేస్తే 54,000. మిగిలిన 54,000 నెట్ ప్రాఫిట్లో చూపెడతాము. 1,50,000 మైనస్ 72,000 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 1,00,000 ఒకసారి చూడండి, సారీ, 1,50,000 మైనస్ 72,000 ఈజ్ ఈక్వల్ టు 1,50,000 మైనస్ 72,000 చేస్తే 78. అందులో బై ఇంటూ 50/100 చేస్తే మనకి వచ్చేసి 39,000 వస్తుంది. 39,000. సో 39,000 మిగిలిన 39,000 నెట్ ప్రాఫిట్లో చూపించడం జరుగుతుంది. సో యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేస్తే 14,000, 9,000, 44,000, 54,000, 39,000 అన్నీ యాడ్ చేస్తే మనకి 1,60,000 రావడం జరుగుతుంది. ఈ 1,60,000 బై 5తో చేస్తే నెట్ మనకి యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ రావడం జరుగుతుంది. సో యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఎలా వస్తుంది అని అంటే 1,00,000 అంటే నెట్ ప్రాఫిట్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్తో డివైడ్ చేస్తే మనకి రావడం జరుగుతుంది. సో 1,60,000 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 32,000. సో 32,000 యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. సో మనకి ఇప్పుడు యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ ట్యాక్స్ వచ్చేసింది. సో ఏఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ నెట్ ప్రాఫిట్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ వితౌట్ స్క్రాప్ వాల్యూ వచ్చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ బై 2 అని చేసాము. నెక్స్ట్ స్క్రాప్ వాల్యూ ఇస్తే దట్ ఈస్ లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై స్క్రాప్ వాల్యూ. కానీ ఇక్కడ మనకు అడిషనల్ క్యాపిటల్ కూడా ఇచ్చాడు కాబట్టి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 2 ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ స్క్రాప్ వాల్యూ. ఈ థర్డ్ ఫార్ములా మనం అప్లై చేస్తూ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా మనము యూజ్ చేద్దాం. ఏఆర్ఆర్ ఎలా ఫైండ్ చేస్తాము? యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. మనకి యావరేజ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసింది, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసి ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ప్రీవియస్ వీడియోలో ఓన్లీ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలేదు కాబట్టి ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ చేసాము. కానీ ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒరిజినల్ క్యాపిటల్ వచ్చేసి 4 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ 40,000 బై 2. అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లంలో మనకి క్లియర్గా అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఇక్కడ 12,000 ఇవ్వడం జరిగింది. సో 12,000 ప్లస్ 40,000 స్క్రాప్ వాల్యూ. సో ఇక్కడ 4 lakhsలో నుండి 40,000 డిడక్ట్ చేస్తే 3,60,000 బై 2 ప్లస్ 12,000 ప్లస్ 40,000 52,000. సో 52,000 ఇక్కడ వస్తుంది. 3,60,000 బై 2 చేస్తే 1,80,000 వస్తుంది. 1,80,000 ప్లస్ 52,000 చేస్తే 2,32,000 రావడం జరుగుతుంది. దేర్ ఫోర్ మనకి 2 వచ్చేసింది. యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ ట్యాక్స్ వచ్చేది, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావడం జరిగింది కాబట్టి ఏఆర్ఆర్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. 32,000 బై
2,32,000 ఇంటూ 100. సో మనకి ఆన్సర్ వచ్చేసి 13.79%. దేర్ ఫోర్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 13.79. సో ఈ మనకి ఏఆర్ఆర్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇన్ కేస్ ప్రాబ్లంలో అడిషనల్ క్యాపిటల్ అండ్ అడిషనల్ క్యాపిటల్ ప్లస్ స్క్రాప్ వాల్యూ ఇస్తే ఈ ఫార్ములా మనము అప్లై చేస్తాము. ఓన్లీ స్క్రాప్ వాల్యూ ఇస్తే ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ తీసుకుంటాం. కానీ ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి ఈ థర్డ్ ఫార్ములా మనము యూజ్ చేస్తూ ఇది ఫైండ్ అవుట్ చేసాము. థ్యాంక్ యూ. జై హింద్.